హలో అండి, నమస్తే. తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ గోట్ మూవీలో విజయ్ డ్యూయల్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఒక క్యారెక్టర్ సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్ గా, మరొక క్యారెక్టర్ విలన్ రోల్ చేయడం జరిగింది. ఈ రెండు క్యారెక్టర్లలో విజయ్ ఎంతవరకు మెప్పించాడో మనం తెలుసుకుందాము. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం స్టోరీ తెలుసుకుందాము. విజయ్ సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్ గా పనిచేయడం జరుగుతుంది. విజయ్ తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, మిగతా క్యారెక్టర్లు చేయడం జరుగుతుంది. సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్ గా తన భార్యకు తెలియకుండా ఈ మిషన్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్ మిషన్ పని మీద వేరే దేశం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చేస్తున్న మిషన్ పని మీద తన 5 ఏళ్ల కొడుకుని కోల్పోవాల్సి వస్తుంది. ఆ పనిలో తన కొడుకు చనిపోయాడని అనుకోవడం జరుగుతుంది. అక్కడ తన భార్యకి నిజం తెలిసిపోయి ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి 16 సంవత్సరాల తర్వాత మరి అదే పని మీద వేరే దేశంలో సీక్రెట్ పని మీద తన కొడుకుని కలవడం జరుగుతుంది. తన కొడుకుని కలిసిన తర్వాత ఏం జరిగిందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో 2 క్యారెక్టర్లలో విజయ్ చాలా మట్టుకు మెప్పించాడని చెప్పొచ్చు. కానీ ఈ కథలో బలం లేకపోవడం వల్ల నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ అంతగా పెద్దగా సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో విజయ్ తో పాటు నటించిన సైడ్ క్యారెక్టర్లు వాళ్ళ మేరకు కొంతవరకు ఈ సినిమాని నడిపించారనే చెప్పొచ్చు. ఈ సినిమాలో లాస్ట్ లో వచ్చే క్రికెట్ స్టేడియంలో వచ్చే ఫైట్ సీన్ మాత్రం కొంచెం యావరేజ్ అనిపించింది. అది ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా నచ్చొచ్చు, కానీ మిగతా ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా యావరేజ్ టాక్ అనేది అనిపిస్తుంది. నాకైతే ఈ సినిమా యావరేజ్ అనిపించింది. నా ఒపీనియన్ అంటే నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. ఈ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. విజయ్ కెరియర్ లో చాలా మంచి సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా లాస్ట్ సినిమా అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఈ సినిమా మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్ కి ఈ సినిమా రీచ్ అవ్వలేదని నాకైతే అనిపించింది. ఈ సినిమా పర్లేదు, ఒక్కసారి చూడొచ్చు. మీరు ఈ సినిమా చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.